ఇక్కడ మనం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉన్నాము. మన డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారు 2 ఆర్టీసీ బస్సులు ఈ రోజున ఇక్కడ ప్రారంభించడానికి నన్ను పిలవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భయన్న గారు, అలాగే మన రియాజ్ భాయ్ గారు, మిగతా నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, అలాగే ఎంతోమంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. ఈ రోజున ఈ 2 బస్సులు ఇక్కడి ఉదయగిరి నుంచి హైదరాబాద్కి వేయడం జరిగిందారు. లోపలికి ఎక్కి చూసాం, బస్సు సర్వీస్ చాలా బాగుంది. లోపల వాళ్ళ మేకింగ్ కూడా బాగుంది. ఆయన చెప్తా ఉన్నారు ప్రతి సీటుకి కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టి, అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజున స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల సౌకర్యాలు కూడా వాళ్ళు అందులో పెట్టి ముందు తీసుకెళ్తా ఉన్నారు ఆ బస్సుల్ని. వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. డెఫినెట్గా మంచి కృషి చేసి ఉంటారు వాళ్ళు. వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా టర్మ్లో 2 బస్సులు ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు. అలాగే ఇక్కడ ఆర్టీసీ బస్సులు అవసరం చాలా ఉంది. ఉదయగిరి 8 మండలాలు రూరల్ అయినందువల్ల 120 కిలోమీటర్స్ ఉంది. సీతారాంపురం నుంచి ఒక ఎడ్జి నుంచి ఇంకో ఎడ్జికి పోవాలంటే 120 కిలోమీటర్లు ఉంది. బస్సు సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉంది. నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా చాలామంది నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. పిల్లల్ని స్కూల్ బస్సులకు ఎక్కించలేక, బస్సులు ఎక్కించలేక, తర్వాత మహిళలకు మనం రేపు ఇప్పటి నుంచి మనం ఉచిత ప్రయాణం అయిపోతా ఉన్నాం. సో దాని గురించి కూడా చాలామంది అడగడం జరిగింది. మాకు ఆర్టీసీ బస్సులే రావట్లేదు సార్, ఊరికి రావటం లేదని చెప్పి. వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను. ఎక్కడెక్కడైతే సర్వీస్ అవసరం ఉందో అది వారి దృష్టికి తీసుకురావడం కానీ, ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానికి ప్రత్యేకమైన కృషి చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో. అలాగే మీకు ఏ అసౌకర్యం ఉన్నా కూడా ప్రయాణికులు కానీ, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గతం మర్చిపోదాం. ఇక ముందు నుంచి మనం ఎలా డెవలప్ చేసుకుని ముందుకెళ్ళాలనేది 8 నియోజకవర్గం 8 మండలాల్లో కూడా మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ బాగా హెవీ రెయిన్ ఉంది, అందరూ తడిచిపోతూ ఉన్నారు. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా ఉదయగిరి మండల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు, వారికి నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను.